హే గాయ్స్, ఇవాళ మేము ఒక వీడియోస్ చేయబోతున్నాం. మేము యూట్యూబ్లో కొన్ని క్రాఫ్ట్స్ చూసి అవి మీకు వర్క్ అవుతాయో కావో చూపిపోతున్నాం. ఫస్ట్ వీడియో బూమరాంగ్, సెకండ్ వీడియో ఫ్లైంగ్ డిజైనింగ్ బూమరాంగ్, నెక్స్ట్ వీడియో ఆఫ్ ద ఫస్ట్ బూమరాంగ్. ఇది నేను ఇప్పుడు చేయబోతున్నా. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సింది ఫస్ట్ 1 A4 షీట్. దీన్ని 2 halves లో ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇవాళ నేను ఒక వీడియో తీయబోతున్నాను. ఈ వీడియోలో మేము టైప్ ఆఫ్ బూమరాంగ్స్ చేసి మేము మీకు చూపిపోతున్నాం అవి వర్క్ అవుతున్నాయో కావో. సో దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ ద బూమరాంగ్. ఇది ఇప్పుడు వర్క్ అవుతుందో కాదా మేము చేసి చూపిపోతున్నాం. స్టార్ట్. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక పేపర్, దాన్ని 2 halves చేయాలి. ఫస్ట్ మీరు ఎగ్జాక్ట్ స్టెప్స్ ఫాలో అయితేనే మీకు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేయబోతున్నాం. ఇప్పుడు 2 halves తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ని ఫోల్డ్ చేసాడు. నెక్స్ట్ ఓపెన్. మళ్ళీ ఇన్వర్స్ ఫోల్డ్ చేసి ఇన్వర్స్ ఏమో బోత్ సైడ్ ఫోల్డ్ చేశాడు. ఇప్పుడే మనం ఏం చేయాలంటే అలాంటిది ఇంకో హాఫ్ కూడా చేయాలి. లైక్ దిస్ చేశాడా? ఇంకో హాఫ్ చేశాక దాన్ని ఇంకో హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఓపెన్ చేసి ఇంకో హాఫ్ ఫోల్డ్ చేస్తే మనకి థిక్నెస్ పెరిగి ఈజీ గ్లైడింగ్ అయింది. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ దాకా హాఫ్ పేపర్, ఈ హాఫ్ లోపల హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్. అలా చేశాక అలా చేస్తూ వెళ్ళాలి ఎండింగ్ దాకా. ఓకే, ఇలా చేశారా? ఇలా ఎక్సెస్ పార్ట్ వచ్చిందో ఆ లెక్క. ఎక్సెస్ పార్ట్ వస్తే ఇలా ఫోల్డ్ చేసి కవర్ చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా, ఇలా 2 చేసాం. ఇప్పుడు మనకి స్టెబిలిటీ కోసం ఇక్కడ ఇంకా ఈ హోల్స్లో గ్లూ పెట్టేసాం. అలా 2 చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చేశాక ఇప్పుడు దీన్ని హాఫ్లో ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం హాఫ్ లెక్క ఫోల్డ్ చేసుకొని
ఎగ్జాక్ట్ మిడిల్లో హాఫ్తో కట్ చేయాలి. ఇలా ఎగ్జాక్ట్ హాఫ్ అయ్యాక ఈ పెద్ద పీస్ తీసుకొని మెజర్ చేసుకోండి ఎగ్జాక్ట్ హాఫ్ ఉందో లేదు. ఇప్పుడు నాకైతే ఎగ్జాక్ట్ హాఫ్ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం అలానే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్లో 4 చేసుకోవాలి అలా. ఇప్పుడు దీని కూడా ఇలా కట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ పీసెస్ 4 వస్తాయి. నెక్స్ట్ వీడియో చూస్తే ఓకే నా ఫస్ట్ పీస్ మనకి ఇలా స్టిక్ చేశాడు. ఫస్ట్ పీస్ స్టిక్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ఎలా చేస్తాడు. ఫస్ట్ పీస్ ఇలా స్టిక్ చేశాడు. ఇప్పుడు సెకండ్ పీస్ చూద్దాం ఎలా చేస్తాడు. ఓకే సేమ్ సెకండ్ పీస్ కూడా అలాగే స్టిచ్ చేసాడు. ఇప్పుడు 2 పీసెస్ ఇలా స్టిచ్ చేసేసుకున్నట్టు నెక్స్ట్ స్టిచ్ చేసాడు చూద్దాం మనం. ఓకే నా దాన్ని ఎలా స్టిచ్ చేసుకున్నాడు అంటే ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాడు ఇలా లైక్ దిస్. ఇప్పుడు మనం 2 ఏరియాస్లో బ్లూ స్టిచ్ చేయాలి, ఇక్కడ అండ్ ఇక్కడ. మనం ఇక్కడ ఇంకా ఇక్కడ బ్లూ స్టిచ్ చేస్తే మనకి స్ట్రాంగ్ ఉంటుంది లైక్ దిస్. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ కావాలి, ఈ వీడియో మీకు కావాలంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇప్పుడు ఈ బూమెరాంగ్ ఉంది కదా దాని ఎడ్జెస్ మనం ఫోల్డ్ చేద్దాం బూమెరాంగ్ రొటేట్ కావడానికి వీడియోలో చూపించినట్టు ఇలా రొటేట్ చేద్దాం. ఎగ్జాక్ట్ ఇలా రొటేట్ చేస్తూ ఉంటాం మనం, ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటాం. ఓకే ఇలా 4 సైడ్స్ ఇంకో సైడ్ చేసి ఇలా 4 సైడ్స్ చేసినట్టు అవుతుంది. మనకి రెడీ. ఇప్పుడు మనం ఇది ఇస్సేసి చూద్దాం. సెకండ్ మనకి ఇది సరిగ్గా మూవ్ కావట్లేదు, మరి ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ అ ఫెయిల్డ్ ప్రోడక్ట్. ఇట్స్ వర్కింగ్ లిటిల్ బిట్, కానీ మనం జస్ట్ నార్మల్ థ్రోయింగ్కి వాడుకోవచ్చు, కానీ బూమెరాంగ్ అయితే ఫెయిల్. దిస్ ఈస్ నాట్ ఎ ఒరిజినల్ బూమెరాంగ్. నేను మనీష్ ఇప్పుడు బూమెరాంగ్ ఇంపోర్ట్ చేస్తున్నాము, అది చూపిస్తా. సెకండ్ బూమెరాంగ్. So guys, this is the boomerang. That's such fun. Now this is quite a neat origami. So guys, we just now. So guys, మేము ఫస్ట్ పేపర్ ని ఫోల్డ్ చేసుకున్నాం. మేము ఈ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాము guys. బాగా మంచి ఫోల్డ్ చేసుకోండి guys.
గైస్ ఇప్పుడు దీన్ని 2 పీసెస్ చేయాలి. సో గైస్ దీన్ని ఫోల్డ్ చేయాలి. ఒక సైడ్ ఇప్పుడు గైస్ మనం ఇది కింద దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి గైస్. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ లైన్ వచ్చిందా గైస్ మిడిల్లో ఆ లైన్ వెళ్ళి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సో గైస్ ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలి. స్టార్ట్. సో గైస్ ఇది ఇట్లా ఫోల్డ్ చేయాలి. గైస్ ఇట్లా అన్నది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి దీన్ని ఫోల్డ్ చేయాలి. సో గైస్ ఇక్కడ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. బోత్ సైడ్ అంతే ఫోల్డ్ చేయాలి గైస్. కూడా క్రొత్తించాం. అవునా? స్టార్ట్. స్టార్టింగ్ రా. సో గైస్ దీన్ని మళ్ళీ తీసి ఫోల్డ్ చేయాలి. బ్యాక్ సైడ్ కూడా చేయాలి అలా. దాన్ని తీసి గైస్ మళ్ళీ ఇలా వచ్చింది గైస్ మీరు చేస్తాం. సో గైస్ దీన్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ క్రీసెస్ అన్ని ట్రేస్ చేయాలి. ఎలా ఉంటుంది? చెప్పరా. సో గైస్ దీన్ని ఈ ట్రేసెస్ని ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాక ఇప్పుడు ఇక్కడ ట్రేసెస్ని ఇలా వచ్చింది. ఈ షేప్ వచ్చింది నీకు. ఈ షేప్ వచ్చింది. ఇలా సో గైస్ ఇలా వచ్చినాక ఇలా ఫోల్డ్ చేయాలి రెండు సైడ్లు. తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్లో గ్లూ వేయాలి.
సో గైస్ ఇప్పుడు ఇది కూడా గ్లూ వేసేసుకోవాలి సేమ్ అంటే. సో గైస్ ఇప్పుడు గ్లూ అతికించాక ఇక్కడ ఇన్వర్స్ ని ఫోల్డ్ చేసుకోవాలి. గైస్ లోపల అట్లా ఫోల్డ్ చేసుకుని మధ్యలో గ్యాప్స్ వస్తాయి, అక్కడ గ్లూ వేసుకోవాలి గైస్. టూ సైడ్స్ ఇన్వర్ట్ చేసేసుకోండి గైస్. టూ సైడ్స్ మొత్తం ఇన్వర్ట్ చేసేసి మీకు గ్లూ సరిపోయేటంత ఏరియా వేసుకోవాలి గైస్. గాయస్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఎడ్జెస్ లో గ్యాప్ వచ్చింది, అప్పుడు గ్లూ పెట్టాలి. అలానే ఇంకోసారి కూడా చేసుకో గాయస్. సో గైస్ ఇటు సైడ్ కూడా మేము వేసేసుకుని పెట్టేసుకున్నాం. సో గైస్ ఇప్పుడు మనం వీడియోని అది ఎలా ఫ్లై అవుతుందో చూపించాలి గైస్. సో గాయస్ ఇప్పుడు దీన్ని ఎగరేస్తున్నాం. ఫస్ట్ అయితే సో గైస్ ఇది అయితే రిటర్న్ తిరిగి రాట్లా, ఫస్ట్ మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి కూడా రావట్లే. థర్డ్ ట్రై గైస్, థర్డ్ ట్రై. సో ట్రై గాయస్. సో ఇది లైట్ ఫెయిల్ అయింది గైస్. గాయస్ ఇప్పుడు మనం లాస్ట్ టైం ట్రై చేస్తాం. ఉదిచ్చా ట్రై చేయబోతున్నాడు. ఎస్ గాయస్ ఇది కొంచెం వర్క్ అవుతుంది, కానీ మీరు థిక్ పేపర్ బెటర్ ఉంది గైస్. ఇప్పుడు మీరు థిక్ పేపర్ యూజ్ చేస్తే మీకు చాలా మంచిగా వర్క్ అవుతుంది గాయస్. ఓకే, థ్యాంక్ యూ.